హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఏపీటెట్ 2024 ఇంగ్లీష్ సిలబస్లో భాగంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 5 టైప్స్ అన్నమాట. డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ 5 టైప్స్: డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు వీటిని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్. సబ్జెక్ట్ మరియు ప్రిడికేట్ ఉండి పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాలను డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటారు. డిక్లరేటివ్ సెంటెన్సెస్ మేక్ ఏ స్టేట్మెంట్ టు relay information or ideas. They are punctuated with a simple period. Formal essays or reports are composed almost entirely of declarative sentences. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్లో ఏముంటాయి? సబ్జెక్ట్ మరియు ప్రిడికేట్ ఉండి పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాలనే మనం డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటాము. ఇవి స్టేట్మెంట్స్ ఇస్తాయి. అదేవిధంగా ఫార్మల్ ఎస్సేస్ కానీ, రిపోర్ట్స్ కానీ ఇవన్నీ మనం డిక్లరేటివ్ సెంటెన్సెస్లోనే రాస్తాం. అదేవిధంగా దే ఆర్ పంక్చుయేటెడ్ విత్ సింపుల్ పీరియడ్. ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిక్లరేటివ్ సెంటెన్సెస్: ది కన్సర్ట్ బిగిన్స్ ఇన్ 2 hours. August 15th ఈజ్ ఇండిపెండెన్స్ డే. డిక్లరేటివ్ సెంటెన్స్ మేక్ ఏ స్టేట్మెంట్. యు ఆర్ ఏ గుడ్ మ్యాన్. చార్లే బ్రౌన్. Green is my favorite color. Hawaii is a tropical climate. సబ్జెక్ట్ అదేవిధంగా ప్రిడికేటివ్ ఉంటాయన్నమాట ఈ డిక్లరేటివ్ వారి అసర్టివ్ సెంటెన్సెస్లో. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. క్రియతో మొదలై సబ్జెక్ట్ లేకుండా వెర్బ్తో మొదలయ్యే వాక్యాలను ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. కానీ వాటిలో యు అనే సబ్జెక్ట్ దాగి ఉంటుంది. ఇవి ఆజ్ఞలు, విన్నపాలు, బెదిరింపులు, సలహాలుగా ఉంటాయి. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి వేటితో మొదలవుతాయి? క్రియతో మొదలవుతాయి. అదేవిధంగా దీనిలో ఇండైరెక్ట్గా యు అనే సబ్జెక్ట్ దాగి ఉంటుంది. ఇవేంటి? ఆజ్ఞలు, విన్నపాలు, బెదిరింపులు, సలహాలుగా ఉంటాయి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇష్యూ కమాండ్స్ ఆర్ రిక్వెస్ట్స్ or they can express a desire or wish. Examples of imperative sentences: halt, yield, watch for oncoming traffic. ఇవన్నీ ఏంటి? ఆర్డర్స్ అన్నమాట. రెస్పాండ్ ఇమీడియట్లీ. ప్లీజ్ లోవర్ యువర్ వాయిస్. వేటితో స్టార్ట్ అయినాయి? ఇవి వెర్బ్తో స్టార్ట్ అయినాయి. మీట్ మీ ఎట్ ది టౌన్ స్క్వేర్. డ్రాప్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ కమ్ సెలబ్రేట్ విత్ అస్. ఇవన్నీ వెర్బ్తో స్టార్ట్ అయ్యి ఆర్డర్ లాగా, ఆజ్ఞలు గాను, అదే విన్నపాలు గాను, బెదిరింపులు గాను, సలహాలు గాను ఉంటాయి అన్నమాట ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఈ ప్రశ్నలన్నీ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. యూజువల్లీ బిగిన్స్ విత్ ఏ క్వశ్చన్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. హూ, వాట్, వై, హూమ్, వేర్, విచ్, హూజ్, వెన్, హౌ. ఇవన్నీ ఏంటి? క్వశ్చన్ వర్డ్స్ అన్నమాట. సో స్టార్ట్ యువర్ ఓపెన్ ఎండెడ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ విత్ ఏ క్వశ్చన్ వర్డ్ దట్ కంటిన్యూ ది సెంటెన్సెస్ విత్ ది వెర్బ్ అండ్ ది సబ్జెక్ట్. ఎగ్జామైన్ ది ఎగ్జాంపుల్స్ బిలో టు గెట్ ఏ ఫీల్ ఫర్ హౌ దిస్ వర్క్ ఇన్ ప్రాక్టీస్. వాట్ ఈజ్ రైట్ వే టు ఐరన్ ఏ షర్ట్? వెన్ ఆర్ ది బెస్ట్ డేస్ టు గో టు ది మాల్? Where is your new car? Why is the sky blue? How are you today? In some cases, the question word itself serves as the subject of the sentence because the subject is unknown. In fact, answering the question will provide the subject. For example, who is the best shortstop in the major leagues? To whom shall I give the test results? Whose socks are these? Which is the best route to the circus?
In some cases, the question word itself serves as the subject of the sentence. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ వర్డే మనకి సబ్జెక్ట్ కింద భావించవచ్చు అనమాట. బికాస్ ది సబ్జెక్ట్ ఈజ్ అన్నోన్. ఇన్ఫ్యాక్ట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్ విల్ ప్రొవైడ్ ది సబ్జెక్ట్. ఆన్సర్లో మళ్ళీ సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ వర్డే సబ్జెక్ట్గా భావించాలన్నమాట మనం. ఆఫెన్ టైమ్స్ an interrogative sentence requires a helping verb. In these cases, the subject comes between the helping verb and the main verb. Why did Sujata leave so late? Ikkada in this sentence, the subject Sujata is sandwiched between the helping verb did and the main verb leave. This happens frequently in direct questions. ఇక్కడ మనకి చూసినట్లయితే డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, అదేవిధంగా లీవ్ అనే మెయిన్ వెర్బ్ ఉందన్నమాట. హూ డిడ్ యూ గివ్ ది లాస్ట్ కుకీ టు? వై వాజ్ షీ సో గ్రంపీ ఎస్టర్డే? వేర్ డిడ్ ఐ లీవ్ మై కార్ కీస్? ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. దీస్ క్వశ్చన్స్ ఆర్ డిజైన్డ్ టు బి ఆన్సర్డ్ సింప్లీ విత్ ఐదర్ an affirmative or a negative. They start with a verb or helping verb followed by the subject. ఇక్కడ చూసినట్లయితే ఎస్ అన్నో క్వశ్చన్స్ కదా హెల్పింగ్ వెర్బ్ తోటి స్టార్ట్ అవుతాయి. దీస్ క్వశ్చన్స్ ఆర్ డిజైన్ టు బి ఆన్సర్డ్ సింప్లీ విత్ ఐదర్ an affirmative or a negative. They start with a verb or helping verb followed by the subject. ఇక్కడ మనకి వెర్బ్తో కానీ హెల్పింగ్ వెర్బ్తో కానీ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. చూసుకున్నట్లయితే ఆర్ యువర్ షూస్ ఆన్? డిడ్ యూ ఈట్ లంచ్ ఎట్? వాజ్ ది మూవీ ఎంజాయబుల్? డిడ్ ది గర్ల్స్ గెట్ టు స్కూల్ ఆన్ టైమ్? వర్ యూ టూ లేట్? ఇటువంటివి వెర్బ్తో కానీ హెల్పింగ్ వెర్బ్తో కానీ క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. మనకి ఆన్సర్ అనేది ఎఫర్మేటివ్ ఆర్ నెగిటివ్. సింపుల్గా చెప్పేచ్చు అనమాట వీటికి ఆన్సర్స్. నెక్స్ట్ అదర్ టైప్స్ ఆఫ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. Alternative interrogative. They are OR questions that are designed to offer one or more choices in the context of the questions. They also begin with a verb or a helping verb. These are OR questions. They are designed to offer one or more choices in the context of the questions. They also begin with a verb or a helping verb. ఇవి మనకి అదా లేదా ఇదా అన్న అడుగుతాం కదా, అటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. వుడ్ యూ లైక్ కుకీస్ ఆర్ ఏ బనానా ఫర్ డెజర్ట్? ఈజ్ షీ మ్యాడ్ ఆర్ జస్ట్ టైర్డ్? డూ యూ థింక్ ఐ షుడ్ గో హోమ్ ఆర్ స్టే ఏ లిటిల్ లాంగర్? ఈజ్ ది డాగ్ ఓకే ఆర్ షుడ్ వి గో టు ది వెట్? విల్ యూ be home soon or should I eat without you? ఇటువంటి క్వశ్చన్స్ అనమాట ఆర్తో వస్తాయి అన్నమాట. ఇవి ఏంటంటారు? వీటిని ఆల్టర్నేటివ్ ఇంటరాగేటివ్స్ అంటారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఆశ్చర్యాన్ని గొలిపే వాక్యాలను ఆశ్చర్యార్థకపు వాక్యాలు అంటారు. ఆశ్చర్యాన్ని గొలిపే వాక్యాలను ఆశ్చర్యార్థకపు వాక్యాలు అంటారు. Exclamatory sentences express strong emotions. It doesn't really matter what the emotion is. An exclamatory sentence is the type of sentences need to express it. Examples of exclamatory sentences: oh my goodness, I won. How cool the weather is. స్ట్రాంగ్ ఎమోషన్స్ని చెప్తాయి అన్నమాట ఇవి. ఆశ్చర్యాన్ని గొలిపే వాక్యాలనే ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. It doesn't really matter what the emotion is. An exclamatory sentence is the type of sentences needed to express it. ఏ ఎమోషన్ అయినా ఇటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో చెప్తాం అనమాట. Optative sentences. This kind of sentence generally start with may and wish. Sometimes may remains hidden. May God bless us all. Wish you a happy journey. May your team win the match.
లాంగ్ లివ్ ది కింగ్ ఆఫ్ విజయనగరం. ఇక్కడ ఆప్టేటివ్ సెంటెన్సెస్లో ఇవి వేటితో స్టార్ట్ అవుతాయి, మే కానీ విష్ కానీ స్టార్ట్ అవుతాయి. మే రిమైన్స్ హిడెన్, మే కొన్ని వాక్యాలలో మే ఉండకపోవచ్చు. ఇక్కడ ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. డిసైడ్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఇంటరాగేటివ్ ఆర్ ఎక్స్క్లమేటరీ. ఇక్కడ ఆర్ యూ రెడీ టు గో, ఇది హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయిన క్వశ్చన్ మార్క్ ఉంటే అదేంటి సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ అట్లాంటా ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ జార్జియా, ఇది డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. ఐ కాంట్ బిలీవ్ ది ఫాల్కాన్స్ లాస్ట్ ది గేమ్, ఇదేం సెంటెన్స్, ఆశ్చర్యార్థకం ఉంది, ఇక్కడ ఎక్స్క్లమేషన్ ఉండదు కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. టేక్ మీ అవుట్ టు ది బాల్ గేమ్, టేక్ మీ అవుట్ టు ది బాల్ గేమ్, ఇది ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఇక్కడ క్రియతో మొదలైంది, ఇక్కడ క్రియతో మొదలై తర్వాత యు అనే సబ్జెక్టు దాగుంది, ఇదేంటి ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్. వేర్ డిడ్ ఐ లీవ్ మై వ్యాలెట్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇది ఐ లాస్ట్ మై వ్యాలెట్ ఎట్ ది కన్సర్ట్, ఇదేంటి డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఓ మై గోష్, ఇదేంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ప్లీజ్ లీవ్ యువర్ బుక్స్ ఎట్ ది డోర్, ఇదేంటి ఇంపరేటివ్ సెంటెన్సెస్. తర్వాత హుర్రే, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. హుర్రే ఐ పాస్డ్ ది మ్యాథ్ టెస్ట్. నెక్స్ట్ డూ నాట్ పాస్ గో, డూ నాట్ కలెక్ట్ $200, ఇది ఇంపరేటివ్ సెంటెన్సెస్. క్రియతో మొదలైన వాక్యాన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం.